హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేపాటికి ఆగస్టు 18వ తారీఖు 2025 సంవత్సరం. అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేపాటికి 400 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్ అండి. ఇది బాడీ టర్నింగ్ టెక్నాలజీ యూజ్ చేసాము. దీంట్లో హైడ్రాలిక్ టర్నర్ బాడీ టర్నింగ్ టెక్నాలజీ అనమాట. 400 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్. అదేవిధంగా 200 కెపాసిటీ వచ్చేపాటికి హ్యాచింగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా వీడియోస్ కొద్దిగా బ్రేక్ రావడానికి రీజన్ ఏంటంటే చాలామంది మన కస్టమర్స్కి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కొంచెం ఐడియా ఉంది. నేను కొంచెం నా పర్సనల్ వర్క్ పరంగా నేను ముంబై అండ్ చెన్నై బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ వల్ల నేను కొంచెం మీ ముందుకు వీడియోల ద్వారా వీడియో రూపంలో నేను మీ ముందుకు రాలేకపోయాను. అయితే ఈరోజు ఇది ఒక చాలా మంచి టెక్నాలజీ అండి. దీంట్లో మనం యూజ్ చేసింది. అదేవిధంగా బాడీ కూడా చాలా చాలా హెవీ బాడీ అనమాట. మెటల్ స్కెలిటన్ ఐరన్ ఫ్రేమ్ బాడీ మీద మనం వచ్చేపాటికి ఈ బాడీ అనేది అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా చాలా సాలిడ్గా చేసాం బాడీ అది కూడా. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఈ 10 రోజుల్లో 10 నుంచి దాదాపు నేను మీకు వీడియో ద్వారా నా ముఖం చూపిస్తూ ఒక 20 రోజుల పైన అయి ఉండొచ్చు. 20 రోజుల్లో చాలా మంది కస్టమర్లు డబ్బులు కొట్టాం, మోసపోయాం, ఇప్పటివరకు ఇంకా మిషన్ ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, కాల్ చేస్తే ఇదిగో ఇప్పుడు అని చెప్పేసి అని కాల్స్ కట్ చేస్తున్నారు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు, ఇట్లాగా రేటు విషయంలో చూసి అనవసరంగా ట్రాప్లో పడిపోయాం సార్ ఇట్లాగని చెప్పనేసి చాలామంది కస్టమర్స్ అయితే కాల్స్ చేస్తున్నారు. మీరు మీ విలువైన డబ్బులు, నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీ విలువైన డబ్బులు మన ఇంట్లో వాళ్ళ కోసం లేదా మన వ్యాపార నిమిత్తం మన కోళ్ళ మీద పెట్టుకోవటము, లేకపోతే మీరు ఏదైనా వస్తువు కానీ ఇది చేసుకుంటే అది వేరే విషయం, కానీ ఇట్లా ట్రాప్లో పడిపోయి డబ్బులు అన్నెసరీగా వేస్ట్ చేసుకోమాకండి గైస్. దీని గురించి అంటే మనం ఎన్ని కోళ్ళు అమ్మితే ఒక 10,000 కానీ, లేదనంటే ఎన్ని కోడి పిల్లలు అమ్మితే, ఎన్ని గుడ్లు అమ్మితే ఒక 10,000 కానీ వస్తాయి. మీరు చిన్నకారు రైతు కోసం నేను చేస్తున్నానని చెప్పి అబద్ధపు మాటలు వినేసి ట్రాప్లో పడిపోతున్నారు. మీరు చిన్నకారు రైతే నిజంగానే వాస్తవమే, అది నేను ఒప్పుకుంటాను. కానీ మీరు ఆ 10,000 20,000 వేచించడానికి ఎంత కష్టపడితే మీరు ఆ అమౌంట్ అనేది మీరు ఒక వస్తువు మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందడుగేస్తారు, అదొకసారి ఆలోచించండి. ఎందుకంటే గుడ్డిగా ఊరికినే రేట్ల విషయంలో నమ్మి అలా ట్రాప్లో పడిపోమాకండి. మీకు నిజంగా నేను ఆద్య ఫార్మ్స్ తరపు నుంచి కూడా నేను మీకు చెప్పేది ఒకటే, నాకు కాల్ చేసిన ప్రతి కస్టమర్కి నేను చెప్తున్నా, మీకు వీలుంటే మీరు రండి, వర్క్షాప్కి రండి, వచ్చి చూసుకోండి అసలు మా క్యాపబిలిటీ ఉందా లేదా, అంటే మాకు అంత సామర్థ్యం ఉందా లేదా, మేము మిషన్స్ మీకు చెప్పిన టైంలో మేము ఇవ్వగలమా లేదా అనే అది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ మైండ్లో మీకే ఒక ఆలోచన కలుగుతుంది అనమాట, ఓకే మనం తీసుకోవచ్చు, ఇక్కడ జెన్యూన్గానే ఉందనేసి అని. అలానే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రకంగా వెళ్ళి మీరు చూసుకొని తీసుకోండి. నాకు బాగా కొంచెం అనిపించిన విషయం, చిన్న సంఘటన చెప్తాను మీకు. కస్టమర్ వచ్చేపాటికి యుఎస్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేపాటికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారు. సో వాళ్ళ కోసం ఊసిపోక వాళ్ళు ఏదో కోళ్ళు పెంచుకుంటున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఇట్లానే చిన్నకారు రైతు, సన్నకారు రైతు అని ఇట్లాంటి బ్లా మాటలన్నిటికీ విని ట్రాప్లో పడిపోయి ఆయన గారు డబ్బులు అయితే పంపించడం జరిగింది. ఈ రోజుకి ఎన్ని రోజులైందో ఆయన్నే నేను స్వయంగా ఈ వీడియో పెట్టి కామెంట్ చేయమని నేను అడుగుతాను ఫ్రెండ్స్. మీరు ఆయన కామెంట్ మీరు చూడండి. ఒకవేళ ఆయన కామెంట్ ఎప్పుడు చేస్తే అప్పుడు మీరు చూడండి, దాంట్లో ఎన్ని రోజులు అవుతుందనేది ఆయనే చెప్తారు మీకు మాటల్లో. ఎందు గురించి అంటే ఊరికినే అబద్ధం మాటలు చెప్పేసి ఒక 100 ఆర్డర్లు తీసేసుకొని ఒకళ్ళకి కూడా డెలివరీలు సమయానికి ఇవ్వకుండా ఎవరో పరపతున్న వాళ్ళు వీడి తాలూకా వాడి తాలూకా అని చెప్పేసి అని చెప్పించుకొని ఆ తర్వాత మిషన్ డెలివరీలు తీసుకోవాల్సినంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉండకుండా ఉంటే మంచిది. ఎందు గురించి అంటే గుడ్లు వస్తాయి అనే ఉద్దేశంతో మీరు మిషన్ బుక్ చేసుకుంటారు. మనకు 10 రోజుల్లో మిషన్ బుక్ చేసుకున్న తర్వాత మీకు టైంకి అందకపోతే ఆల్రెడీ మీరు నిల్వ ఉంచుకున్న గుడ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ గుడ్లు పరిస్థితి, అవి నష్టపోతారు. ఇది డబ్బులు రావు, మెంటల్ టెన్షన్, ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, ఎందుకు డబ్బులు అనవసరంగా తెలియని వాళ్ళకి ఊరినే డబ్బులు నష్టపోతున్నాం అంటారు. సో ఇట్లాగా రకరకాలుగా ఉంటాయి. ఏదైనా కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. అందరూ కొద్ది గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళమే, కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళమే. కాబట్టి కామెంట్ సెక్షన్ ఫస్ట్ ఓపెన్గా ఉందో లేదో చూసుకోండి. ఏ వీడియోకైనా కూడా కామెంట్స్ చూడండి. జెన్యూన్ కామెంట్స్ ఉన్నాయా, ఏదన్నా ఫేక్ కామెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా నెగిటివ్ కామెంట్స్, ఫీడ్బ్యాక్స్ ఏమన్నా ఉన్నాయా, మేము డబ్బులు ఇచ్చాము మీరు మిషన్ మాకు ఇవ్వలేదు, ఇలాంటి కామెంట్స్ ఏమైనా ఉన్నాయో కూడా 1కి 10 సార్లు చూసుకోండి. సో దాన్ని బట్టి ఏంటంటే
మీకు ఒక ఉదాహరణకు మీరు ఒక అంచనాకు వచ్చేస్తారు ఫస్ట్. సో దాన్ని బట్టి మీరు మిషన్ కొనుగోలు చేయాలా లేదా అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా మళ్ళీ మనం ఇంక్యుబేటర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నిఖిల్ రాజు, ఇది వచ్చేపాటికి టెంపరేచర్ కంట్రోలర్ అండి. ఇది మనం పైన ఉన్న టెంపరేచర్ వచ్చేపాటికి లోపల ఏదైతే మెయింటైన్ అవుతుందో ఆ టెంపరేచర్ ఇది లోపలది. అండ్ అదేవిధంగా కింద మనం సెట్ చేసినటువంటి టెంపరేచర్ ఇది. లోపల ఉన్నటువంటి హ్యూమిడిటీ ఇది, మనం సెట్ చేసినటువంటి హ్యూమిడిటీ ఇదండి. దీంట్లో మనకి పవర్ సంబంధించి ఎంసీబీ కూడా ఒకటి వస్తుంది. అదేవిధంగా లోపల వర్క్ లైట్ స్విచ్ ఒకటి, అదేవిధంగా ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్ స్విచ్ ఒకటి వస్తుంది. దీంట్లో వచ్చేపాటికి మనకి టెంపరేచర్ ఓవర్ అయినా కూడా ఎగ్జాస్ట్ చేయడానికి వచ్చేపాటికి సపరేట్గా చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి 2 గంటలకి ఒక 30 సెకండ్ల వరకు లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా మొత్తం అంతా కూడా మనకి రిలీజ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. లోపల మనం యూజ్ చేసింది కూడా బ్రాండెడ్ ఫ్యానే యూజ్ చేసామండి, కంపెనీ ఫ్యాన్ యూజ్ చేసాము. అదేవిధంగా హ్యాచింగ్ స్పేస్ వచ్చేపాటికి మనకి 200x కెపాసిటీ హ్యాచింగ్ స్పేస్ కూడా లోపల ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేపాటికి మనకి టెంపరేచర్, ఇది హ్యూమిడిటీ సెన్సార్, ఇది వచ్చేపాటికి టెంపరేచర్ సెన్సార్ అండి. సో టర్నింగ్ మనం యూజ్ చేసింది వచ్చేపాటికి హైడ్రాలిక్ టర్నర్. ఇది కూడా ఇండియన్ మేకేనండి, చైనాది కాదు. ఇది ఇండియన్ మేక్ది, ఇది చైనాది కాదు. చైనా అయితే మనకు 1500 నుంచి 2800 వచ్చేస్తాయి. ఇండియన్ మేక్ వచ్చేపాటికి మనకి 7500 నుంచి 8500 ఓన్లీ ఈ టర్నర్ ఖరీదు ఉందన్నమాట. సో అదేవిధంగా మీకు ఇది చూస్తున్నారు కాబట్టి ఇది మొత్తం అంతా ఐరన్ ఫ్రేమ్ మీదే డెవలప్ చేసాం మనము. ఈ ఒక్క ఐరన్ ఫ్రేమ్ ఇదే కాదండి, దీని బయట ఉన్నది కూడా ఐరన్ ఫ్రేమ్ బాడీనే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు యాంగిల్ వచ్చేపాటికి ఫ్రంట్ సైడ్ ఉందండి యాంగిల్. సో ఇది మీకు ఎక్స్లోడ్ చేసుకోవడానికి, అప్పర్ ట్రేకి పై ట్రేకి ఎక్స్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం రొటేషన్ చేసుకొని చూడాలంటే కనుక పై నుంచి 2వ బటన్, పై కోణం గుర్తున్నటువంటి బటన్ మనం నొక్కి పట్టుకున్నట్లయితే రొటేషన్ అనేది జరుగుతుంది. దీంట్లో మనం హీటర్స్ కూడా డ్యూయల్ హీటర్స్ యూజ్ చేసామండి. స్టాండ్ బై హీటర్ ఒకటి ఉంటుంది, సో 2 హీటర్స్. మనం ఈ క్యాసెట్ని బయటికి తీసుకొని ఈ ట్రేని దీంట్లో ఎక్స్లోడ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఈ గాడిలో మనం పెట్టేసుకుంటే సరిపోతుంది గైస్. సో ఇది హైడ్రాలిక్ బాడీ టర్నింగ్ టెక్నాలజీ తోటి మనం 600 ఇచ్చాము, 1200 ఇచ్చాము, 2000 కెపాసిటీ ఇచ్చాము, 300 ఇచ్చాము, 200 ఇచ్చాము. ఇది వచ్చేపాటికి 400 అండి. ఇది 400 ఫుల్లీ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్. దీనికి సంబంధించి ధర వివరాలు అయితే నేను వీడియోలో ఏది కూడా నేను చెప్పలేను. ఎందు గురించి అంటే ఈ రోజున్న ప్రైజింగ్, మెటీరియల్ ప్రైజింగ్ రేపు ఉండదు కాబట్టి సో ఆ ప్రైజింగ్ అనేది నేను మీకు వీడియో ద్వారా కన్వే చేయలేను. కానీ మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను డైరెక్ట్గా మీకు కామెంట్ చేసిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు నేను మీకు అయితే ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేపాటికి మనం తిరుపతి దగ్గర పక్కన ఊరండి. సార్ పేరు పవన్ గారు. ఆల్రెడీ మన దగ్గర కొడాలి నాగ రమేష్ గారు అని చెప్పనేసి అశ్వారావుపేట సైడ్ ఇంక్యుబేటర్లు అయితే తీసుకోవడం జరిగింది. మన దగ్గర 4 ఇంక్యుబేటర్లు తీసుకున్నారు 300. వారి దగ్గర కోల్డ్ కొనుగోలు చేసి వారి రిఫరెన్స్ ద్వారా మన దగ్గర అయితే ఇది బుక్ చేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. రమేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీకు మా ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు ఇంకో 4గురికి రిఫర్ చేసినందుకు ఆ నమ్మకాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూనే వస్తున్నాము. అదేవిధంగా పవన్ గారు ఆల్ ద బెస్ట్ అండి. మంచి హ్యాచింగ్ రావాలని, సక్సెస్ఫుల్గా మంచి బ్రీడ్ మీరు మా ఇంక్యుబేటర్ ద్వారా డెవలప్ చేయాలనేసి మనస్ఫూర్తిగా మా ఆద్య ఫార్మ్స్ టీం అందరం కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.